నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను మానసారెడ్డి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో తొక్కిసలాట 15 మంది మృతి 40 మందికి పైగా గాయాలు 2025 జూలై నాటికి పోలవరం లెఫ్ట్ కెనాల్ పనులు పూర్తి చేయాలి అధికారులు ఏజెన్సీలతో సమీక్ష నిర్వహించిన మంత్రి నిమ్మల రామనాయుడు అవార్డుల కోసం 30 ఏళ్ల మాదిగ బిడ్డల పోరాటాన్ని బీజేపీకి తాకట్టు మందకృష్ణ మాదిగపై మండిపడ్డ మాల సంఘాల జేఏసీ నేతలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేలా వ్యవహరిస్తున్న హైడ్రాను నిషేధించాలి ముసుగు దొంగల్లా వచ్చి నిర్మాణాలను కూల్చడాన్ని ఖండిస్తున్నామన్న నల్ల మల్లారెడ్డి ఇక డీటెయిల్స్ కెళ్తే ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో తొక్కిసలాట జరిగి 15 మంది భక్తులు మృతి చెందారు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు నేడు మౌని అమావాస్యను పురస్కరించుకొని సంగమం వద్ద స్నానాలు ఆచరించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ఈ క్రమంలో బారికేడ్లు విరిగిపోవడంతో తొక్కిసలాట జరిగింది ఘటనలో మరింత మంది తీవ్రంగా గాయపడ్డారు మృతదేహాలను క్షతగాత్రులను స్వరూప్రాణి ఆసుపత్రికి తరలించారు మృతుల్లో మహిళలు కూడా ఉన్నట్టు తెలిసింది ప్రమాదం జరిగిన వెంటనే దాదాపు 70 అంబులెన్సులు ఘటనా స్థలానికి చేరుకున్నాయి కాగా నిన్న సంగమంలో 5.5 కోట్ల మంది భక్తులు స్నానాలు ఆచరించారు కుంభమేళాలో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘటనపై ఆరా తీశారు ముఖ్యమంత్రి పోలవరం లెఫ్ట్ కెనాల్ పనులపై అధికారులు ఏజెన్సీలతో మంత్రి నిమ్మల రామనాయుడు సమీక్షించారు 2025 జూలై నాటికి పోలవరం లెఫ్ట్ కెనాల్ పనులు పూర్తి చేయాలని అధికారులు ఏజెన్సీలను ఆదేశించడం జరిగింది ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యానికి అనుగుణంగా పోలవరం లెఫ్ట్ కెనాల్ పనులు పూర్తి చేసి గోదావరి జలాలను ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం ద్వారా తరలించి ఆ ప్రాంత ప్రజల రుణం తీర్చుకుంటారన్నారు మంత్రి నిమ్మల రామనాయుడు ఒక్కొక్క ప్రాజెక్టు మీద కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి విధంగా చేయాలనేటువంటి తలంపుతో అందులో కూడా పోలవరం ప్రాజెక్ట్ అనేది అత్యంత ప్రాధాన్యతగా ఎందుకంటే ఆ రోజు 2014-19 5 సంవత్సరాల్లో మనం 72% ఆ రోజు పూర్తి చేసి ప్రభుత్వం కనుక కంటిన్యూ అయ్యి ఉంటే 2020-2021 కల్లా పోలవరం పూర్తయి ఆ గోదావరి వరద జలాలు అటు ఉత్తరాంధ్రకు ఇటు రాయలసీమకు ప్రవహించుండేవి కానీ దురదృష్టవశాత్తు 2019లో ప్రభుత్వం మారిన తర్వాత 17 నెలలు అక్కడ ఏజెన్సీలు లేకుండా చేసి అక్కడ ఎవరైతే మరి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బదిలీలు చేసి 17 నెలల పాటు అక్కడ ఆలనా పాలనా లేనిటువంటి స్థితిలో 2020లో వచ్చినటువంటి వరదలకు అక్కడ డయాఫ్రమ్ వాల్ మరి ధ్వంసమైనటువంటి పరిస్థితి కానీ ఈ రకంగా మొన్న 2024 ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసినటువంటి మొదటి వారంలోనే పోలవరం ప్రాజెక్టుని సందర్శించారని అంటే పోలవరం ప్రాజెక్టుకి ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రాధాన్యత ఏంటనేది మనకు అందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి రెండవ క్షేత్ర పర్యటన కూడా పోలవరం లెఫ్ట్ కెనాల్ మరి ఆయన సందర్శించారని అంటే ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో ఉత్తరాంధ్రకి ఆ గోదావరి జలాలను తీసుకెళ్లేటువంటి విషయంలో అనేది ఆయన సెకండ్ ప్రయారిటీగా తీసుకున్నారని అంటే మరి ఈ యొక్క పోలవరం మీద కానీ ఆ ఉత్తరాంధ్ర రాయలసీమ మీద ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కృషి అందులో భాగంగానే ఏదైతే ఈ యొక్క పోలవరం లెఫ్ట్ కెనాల్కు సంబంధించి ఏదైతే ఇటువంటి క్లిష్టతరమైనటువంటి ఆర్థిక పరిస్థితి అనుకూలించినటువంటి స్థితిలో కూడా పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేంత లోపుగానే ఈ లోపుగా పురుషోత్తపట్నం ఎత్తిపోతల నుంచి కొంతమేరైనా సరే మరి యొక్క 4-5 వేల క్యూసెక్కుల నీరైనా సరే ముందుగా ఉత్తరాంధ్రకు తీసుకెళ్ళాలి 2025 జూలై కల్లా తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన లక్ష్యం ఏదైతే ఆ పోలవరం లెఫ్ట్ కెనాల్ ఆ క్షేత్రస్థాయి పర్యటనకు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో లక్ష్యం నిర్దేశించారో ఆ లక్ష్యాన్ని అందుకునేటువంటి విధంగా ఆ యొక్క ఉత్తరాంధ్రకు రేపు 2025 జూలైకి నీరు తీసుకెళ్లేటువంటి విధంగా ఆయన లక్ష్యానికి అనుగుణంగా పనిచేయాలనేటువంటి తలంపుతోటి
ఏదైతే 1050 కోట్ల రూపాయలు పోలవరం లెఫ్ట్ కెనాల్కి ఫస్ట్ ఫేజ్లో ఏదైతే నిధులు ఇచ్చి టెండర్లు పిలిచి వర్క్ ఆర్డర్లు ఏదైతే ఇచ్చామో ఆ ఏజెన్సీలతోటి ఆ సంబంధితమైనటువంటి అధికారులతోటి కూడా మరి మా డిపార్ట్మెంట్ నుంచి ఇప్పుడే ఒక రివ్యూ సమావేశం సమీక్ష కూడా చెప్పడం జరిగింది. మాలలు అడ్డుకున్నా వర్గీకరణ ఆగదని ఒక పక్క మందకృష్ణ మాదిగ చెప్తూనే ఇంకో పక్క వర్గీకరణను మాలలు అడ్డుకుంటున్నారని ప్రచారం చేయడం ఎలా చూడాలని, నిజంగా మాదిగల అభివృద్ధిపై నీకు చిత్తశుద్ధి ఉందా అని మాల సంఘాల జేఏసీ మందకృష్ణ మాదిగను ప్రశ్నించింది. ఈ సందర్భంగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాల సంఘాల జేఏసీ నాయకులు చెన్నయ్య, మన్నె శ్రీధర్, చెరుకు రామచంద్ర మాట్లాడారు. ఫిబ్రవరి 7వ తేదీన మందకృష్ణ మాదిగ చేపట్టిన 1,00,000 డప్పులు 1000 గొంతుకలు కార్యక్రమం సందర్భంగా మాలలకు చావు డప్పులు కొడుతున్నామని మందకృష్ణ మాదిగ చేసుకుంటున్న ప్రచారాన్ని మాల సంఘాల జేఏసీ తీవ్రంగా పరిగణిస్తుందన్నారు. అవార్డుల కోసం 30 ఏళ్ల మాదిగ బిడ్డల పోరాటాన్ని బీజేపీకి తాకట్టుకు పెట్టిన మందకృష్ణ మాదిగ తన పబ్బం గడుపుకుంటున్నారని ఆరోపించారు. ఇచ్చింది అని మా మాదిగ సోదరుల అనకం ఇది మానేసుకోవాలి. సుప్రీంకోర్టు తీర్పును 500 పేజీలు ఉంది, చదివినరా? మీరు చదివినరా లేదా? బీసీలలారా, బీసీ నాయకులారా, మీరు వచ్చి మాట్లాడుతున్నారు మేధావులని. మేధావితనం ఏడ ఉందా మీది? మీరు 500 పేజీలు చదివితే ఆడ మీకు గుర్తుంటుంది. అది చదవకముందే మాదిలకు అన్యాయం అయిపోయింది, వర్గీకరణ చేయమని చెప్పింది. వర్గీకరణ ఏడ చెప్పిందయా? సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఇదే మోడీ కుట్ర, బీజేపీ కుట్ర. ఇది బీజేపీ కుట్ర చేసి మోడీ గారు న్యాయమూర్తులను 7 మంది న్యాయమూర్తులతోటి మాట్లాడి ఏదో మీకు నామినేట్ పోస్టులు ఇస్తా, ఇది ఇస్తా అని చెప్పి వాళ్ళతోటి చిన్నగా సూచనలు ఇప్పించింది. కానీ వర్గీకరణ చేయమని ఎక్కడ చెప్పలేదని కూడా మేము మాట్లాడుతున్నాం. వర్గీకరణ మందకృష్ణ మాదిగ ఏమంటాడు? ఆయనే మాట్లాడతాడు. వర్గీకరణ అయితే వర్గీకరణ చేస్తున్నావు, చేస్తే ఎవడు ఆపలేడని ఆయన్ని అంటాడు. వర్గీకరణ ఆపేదే మాలలని అడ్డుపడుతున్నారని మళ్ళీ ఆయన్ని అంటాడు. ఈ డబల్ మీనింగ్ ఏంటికి? ఈ కథలేంటికి మాట్లాడేది? కృష్ణమాదిగ మానుకో. మాలల్లో వీణ అవాకులు శవాకులు గీత పేలిందంటే ఈడికే మస్తుగా మాట్లాడినావు. నీవు బీజేపీ కార్యకర్తవు, బీజేపీకి అమ్మడపోయి బీజేపీ కార్యకర్తవు అయ్యి నీవు అమాయకులైన మాదిగలను మోసం చేస్తున్నావు. నీవే కరెక్ట్గా ఉంటే ఆ మోడీ గారు నీవు విశ్వరూప సభ పెట్టినప్పుడు మోడీ వచ్చిండు. ఆ మోడీ వచ్చినప్పుడు ఏర్చి అన్యాయం జరిగింది మాదిగలకని నీకు హామీ ఇచ్చిన అన్నాడు మోడీ. హామీ ఇచ్చినతోటి అదే మోడీతోటి చేపించుకో. నీవు కావాలని సావుదప్పు, మాలలకు సావుదప్పు కాదు, నీవు మోడీ కొట్టు సావుడప్పు, నీవు వెంకయ్యనాయుడు కొట్టు సావుడప్పు, అమిత్ షా కొట్టు సావుడప్పు. నువ్వు సావుడప్పు ఎవరు కొడతావు? వాళ్ళు మీరు చేయలేరు వర్గీకరణ అని వాళ్ళకు కొట్టు సావుడప్పు. మాట ఇచ్చింది కదా, దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళతోటి సావుడప్పు కొట్టాలని అదే కోరుకుంటున్నాం మేము. నేతన్నలు మత్స్యకారుల అభివృద్ధికి నిరంతరం పాటు పడతానని ఎమ్మెల్యే కొండయ్య అన్నారు. గుంటూరు దేవాంగపురి గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధుల ద్వారా 47.50 లక్షలతో రోడ్డు నిర్మాణాలు చేయగా వాటిని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యేలు నరేంద్ర వర్మరాజు, కొండయ్యలు ప్రారంభించారు. తాను అధికారంలోకి రాకముందు పంట కాల్వలు గుర్రపు డెక్కలతో నిండి పారుదల లేక రైతులు ఇబ్బందులు పడుతున్నట్టు చెప్పారు. కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే కోటి సాయంతో నియోజకవర్గంలోని పంట కాలువలకు పూడికలు తీయించినట్టు చెప్పారు. ఒక గొప్ప స్వాతంత్ర పోరాట యోధుడు తరగడ కోటయ్య గారు గుర్తొస్తారని చెప్పేసి నేను భావిస్తాను. ఆయన ఒక స్వాతంత్ర యోధుడే కాకుండా సామాజిక న్యాయం కోసం పోరాటం చేసిన వ్యక్తి. నాకు కొంచెం పరిచయం వారితో. మా తండ్రి గారి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు వారు కూడా రాజ్యసభలో ఉండేవాళ్ళు. ఆ నిరాడంబరత్వం,
అట్టడుగు స్థాయి వాళ్ళు కూడా ప్రేమించే ఆ వ్యక్తిత్వం అవన్నీ కూడా నాతోటి రాజకీయ నాయకులందరూ కూడా అలవాటు చేసుకోవాల్సిన అవసరం అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ఆయన జీవితాంతం కూడా చాలా పనులు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ప్రముఖ వ్యక్తిగా ఉండేవాడు. కానీ జీవితాంతం ఆయన ఏదో సంపాదించుకోవాలి, నేను ఆస్తులు పెంచుకోవాలని ఆలోచన చేయకోకుండా ఈ చేనేత కార్మికుల కోసమే అహర్నిశలు పోరాడని చెప్పేసి ఒకసారి మీ అందరూ కూడా మనం చేస్తాం. నాకంటే కూడా మీ అందరికీ బాగా తెలుసు. మరి అటువంటి వ్యక్తి పుట్టిన బిడ్డ ఆయన ఎంత గొప్ప వ్యక్తి అంటే ఆయన పేరు మీద సాక్షాత్ కేంద్ర ప్రభుత్వం ప్రగటకోటయ్య మెమోరియల్ టెక్స్టైల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్స్టైల్ అని చెప్పేసి ఒక ఈ టెక్స్టైల్స్ ఇన్స్టిట్యూట్ ని ప్రారంభించిందంటే ఆయన వ్యక్తిత్వం, ఆయన గొప్పతనం ఈ పాటికి ఒకసారి మనం అర్థం చేసుకోవాలని కూడా మీ అందరికీ మనం చేస్తాను. అదేవిధంగా ఇంకొక వ్యక్తి నాకు కొద్దిగా పరిచయం ఉన్న కుటుంబం గడ్డం కోటయ్య. గడ్డం కోటయ్య చాలా మంది తెలుసు ఈ పేరుని కూడా, కొంతమంది పెద్దవాళ్ళు తెలిసేవాళ్ళు. ఆయన ఎంత సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి అంటే 1928లోనే యాదవ ఎయిడెడ్ స్కూల్ ఒక దాన్ని చీరాల్లో స్థాపించిన విషయం ఏదో తెలుసు. అంటే అటువంటి మహానుభావులు పుట్టిన గడ్డ ఈ చీరాల అంటే సామాజిక గర్వంగా ఉందని చెప్పేసుకోవడం. మరి చేనేత సోదరులు ఎప్పుడు రాజకీయ నాయకులు ఎవరు మాట్లాడినా కూడా బలహీన వర్గాలు, దళితులు అని మాట్లాడుతూ ఉంటారు. కానీ దురదృష్టం ఏంటో కానీ ఆ సమస్యలు ఆ విధంగానే కొనసాగుతున్నాయి తప్పితే ఎక్కడొక్కడ ఆ సమస్యలు ఫుల్ స్టాప్ పడే పరిస్థితి రావట్లా. అరుగాలో మీరందరూ కూడా మగ్గాలు వేసి చేతులు ఊళ్ళు పోతుంది తప్పితే దానికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ అనేది రావట్లేదు. ఒకప్పుడు మన దేశ ప్రతిష్టని ఇనువడింపు చేసిన వాళ్ళు చేనేత కార్మికులు. అగ్గిపెట్టిలో ఒక చీర పెట్టి బ్రిటిష్ వారిని గౌరవించి ఈ భారతదేశ యొక్క ప్రతిష్టని ఇనువడింపజేసిన గొప్ప వర్గం ఈ చేనేత వర్గం అని చెప్పేసి వాళ్ళు చేస్తారు. ఆ రోజు అందరూ కూడా చేనేతలు వేసిన బట్టల్లో వేసుకునే వాళ్ళ వాళ్ళందరికీ కూడా చక్కగా జరిగేది. ఈరోజు వారు పవర్ లూమ్స్తో మనం ఏమో రెక్కలు ఊడిపోయేటట్టు మగ్గాల్లో కొడతా ఉంటే ఇంకో పక్క పవర్ లూమ్స్ మీద తయారైన బట్టలతో పోటీ పడాలంటే వాస్తవానికి కొంచెం చాలా కష్టం. ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేలా వ్యవహరిస్తున్న హైడ్రాను నిషేధించాలని విద్యా సంస్థల అధినేత నల్ల మల్లారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దివ్యానగర్ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సంపత్ రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. హైడ్రా వ్యవహరిస్తున్న తీరుతో తాము భారతదేశంలో ఉన్నామా లేక ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ లాంటి దేశాల్లో ఉన్నామా అని ప్రజలు వణికిపోతున్నారని అన్నారు. చట్టపరంగా స్థలాలు కొనుగోలు చేసి నిబంధనలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుని వివిధ శాఖల నుంచి అనుమతులు తీసుకొని నిర్మించుకున్న నిర్మాణాలను అకారణంగా నేలమట్టం చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఉద్దేశపూర్వకంగా ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల వివరణ కూడా తీసుకోకుండా ముసుగు దొంగల్లా వచ్చి భారీ నిర్మాణాలను కూల్చివేయడాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. ఎవరో కంప్లైంట్ ఇచ్చిందని మాకు తెలియకుండా మేము ఎంక్వైరీ చేసామని చెప్పి నోటీసులు ఇచ్చింది. ఆ నోటీసులో మేము జవాబు రాసినాము. జవాబును ఖాతరు చేయకుండా మా దగ్గరకు వచ్చినప్పుడు కూడా మేము ఆల్రెడీ రాసినాము, విత్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ మీకు ఇచ్చినాం సార్, ఇది మా పట్టాభూమి అని మేము చెప్పినాం. అయినా కూడా ఆ నోటీసులు ఇచ్చింది కూడా వేరే పట్టాభూమి లేదు, ఓన్లీ మా ఇంటి దగ్గర ఒకటి ఉంది, ఎక్కడో చిన్న రోడ్లు ఉన్నాయి అప్పటి వరకే. అయినాక మా దగ్గరికి వచ్చిండు ఒక నెల రోజుల తర్వాత. అప్పుడు నేను దూరలేదంటాడు, ఏది మీరు ఇచ్చింది నేను దూరలేదన్నాడు. చేసి పక్క ఆఫీసర్ చెప్పిండు అది నాకు ఇవాళ పుట్టప్ చేయన్నాడు. అంటే నెల రోజుల నుంచి ఆయన చూడకుండా మొత్తం అది వచ్చిండు. వచ్చిన తర్వాత మేము ఎందుకంటే డౌట్ పడి హైకోర్టు పోయినాం. హైకోర్టు పోతే హైకోర్టు ఆర్డర్ ఇచ్చినాక హైకోర్టు ఆర్డర్ను కూడా కేర్ చేయకుండా అదేమైందంటే ఫ్రెష్ హియరింగ్ పెట్టమన్నాడు. హియరింగ్లో మా మాట వినలేదు. మేము ఇంత పెద్ద కట్ట డాక్యుమెంట్స్ తీసుకొని పోయినాం. ఇట్ ఇస్ నాట్ బాదర్, ఇట్ ఇస్ నాట్ అలో మీ, స్నబ్డ్ మీ అంటే నేను లేచి మాట్లాడుతుంటే కూర్చోబెట్టిండు. అది సీసీగా ఉంటాయి, వీడియోస్ ఉంటాయి అక్కడ. అయితే తర్వాత మళ్ళా సడన్గా అంటే సాయంత్రం 23 సాయంత్రం 6 గంటల దాకా నడిచింది అది. తర్వాత పొద్దున వచ్చి ఇది తప్పు చేసిన ఉత్తరం రాసుకుందాం అనుకుంటుంటే వాట్ దట్ డన్ వాస్ ఎంతమంది 100 మంది అంటే ఒక స్పెషల్ పోలీసు, ఇంకో పోలీసు, ఒక 10-15 బుల్డోజర్స్, తర్వాత
జేసీబీలు అన్నీ వచ్చి నా ఇంటి చుట్టూ కట్టుకున్న కాంపౌండ్ వరకు కూలగొట్టిపోయింది. నా పట్టా ల్యాండ్లో కూలగొట్టిండ్రు. తర్వాత మిగతా ల్యాండ్లో కూడా నోటీస్ ఇవ్వని ప్లేసులలో కూడా కూలగొట్టిపోయింది. హైకోర్టు ఆర్డర్ను ఖాతరు చేయలేదు. దీని వెనుక రాజకీయమైన ప్రేరేపణ ఉన్నది అనేది నేను అనుకుంటున్నా. నేను ఐడెంటిఫైడ్ ఆల్సో. ఐ డోంట్ లైక్ టు రివీల్ ది నేమ్. గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో జరుగుతున్న సమీక్ష సమావేశానికి ఎంపీ అయోధ్య రామిరెడ్డి హాజరయ్యారు. విజయసాయిరెడ్డి బాధ్యత కలిగిన వ్యక్తి, కష్టపడే మనస్తత్వం ఉన్న నాయకుడు. ఆయన రాజకీయాల నుంచి ఎందుకు తప్పుకుంటున్నారో ఆయన స్పష్టంగా తెలిపారు. రాజకీయాల్లో గెలిచినప్పుడు బాగానే ఉంటుంది, ఓడినప్పుడు కొన్ని సమస్యలుంటాయి అని, అవి తట్టుకొని నిలబడే శక్తి ఉండాలని ఎంపీ అయోధ్య రామిరెడ్డి అన్నారు. ఆయనే చెప్పేసి ఎంతతోటి అట్లా వదిలేసేద్దాం. సార్ ప్రెజర్స్ ఉంటాయి, అందరూ తట్టుకోలేరు కదా. రాజకీయ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళకి తెలుస్తాయి కొన్ని. వేరే ప్రొఫెషన్స్ నుంచి వచ్చిన వాళ్ళకి అంత ఈజీగా ఉండదు. ఒక్కోసారి 100 మార్కులు వస్తాయి, ఒకసారి 0 మార్కులు వస్తాయి. ఒత్తిళ్ళు వచ్చినప్పుడు నిలబెట్టుకొని దాన్ని సర్దుకొని జాగ్రత్త చేసుకోవాలి. ప్రాసెస్ కొంతమంది సర్దుకోగలుగుతారు, కొంతమంది సర్దుకోలేకపోతారు. ఈరోజు నంబర్స్ గేమ్ లో ఒత్తిళ్ళు ఉంటాయి, లేకుండా ఉంటాయి. సో దాన్ని బ్యాలెన్స్ చేసుకొని వెళ్లే విధంగా రాజకీయ నాయకులు ముందుకెళ్ళేటట్టు చేసుకోవాలి. ఏదైనా ఒక మనం ప్రాక్టికల్గా చూసుకుంటే మనం గెలిచినప్పుడు అంత హ్యాపీ ఓడినప్పుడు మనం కూడా ఇష్యూస్ ఉంటాయి. ఫ్యామిలీలో కూడా అంతే ఉంటాయి, పార్టీలో అంతే ఉంటాయి, వ్యాపార సంస్థలు అంతే ఉంటాయి, దేశం కూడా అంతే ఉంటుంది. దేశం గొప్పగా ఎదిగేటప్పుడు అంతా బాగుంటుంది. తర్వాత అందరూ ఎదుర్కొని భయపడిపోయి బాధలు పడి మనసులో వేరే ఆలోచనలతో జారిపోతుంటారు. దాన్ని మనం ఇష్యూస్గా తీసుకోవాలి. ఖచ్చితంగా ప్రతి మనిషికి కూడాను రాజకీయాల్లో వచ్చే ముందు అన్నీ చూసుకొని రావాలి. నేను పద్దాగా చెప్తాను, పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్, సోషల్ లైఫ్, దెన్ పొలిటికల్ లైఫ్ అంటాను. ముందు నువ్వు ఇంట్లో నీ భార్య పిల్లలకి నువ్వు చేసుకునే పనులకి వీటన్నిటి జాగ్రత్త చూసుకొని సమాజానికి సేవ చేసి తర్వాత రాజకీయానికి రా. అంతేగాని నేను డైరెక్ట్గా రాజకీయానికి వచ్చిన కాడి నుంచి ఇక్కడ దీంట్లో ఉండే ప్రజర్స్ని మనం అడ్రస్ చేయకుండా మళ్ళీ ఇంట్లో అక్కడ ప్రాబ్లమ్స్ని వీటన్నిటి ప్రొఫెషనల్ ప్రాబ్లమ్స్ ఇబ్బంది పడిపోతాం. అఘోరి మరోసారి తెలంగాణలో హల్చల్ చేస్తుంది. కొమ్రవెల్లి మల్లికార్జున ఆలయంలోకి నగ్నంగా వెళ్లి దర్శనం చేసుకునేందుకు ప్రయత్నించింది. కానీ బట్టలేసుకొని లోపలికి వెళ్లాలని అధికారులు సూచించారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన అఘోరి అక్కడున్న వారిపై కత్తితో దాడి చేసింది. కొమ్రవెల్లి ఆలయానికి వెళ్లిన అఘోరిని చూసేందుకు జనాలు ఎగబడ్డారు. ఈ క్రమంలోనే తీవ్ర అసహనానికి గురైన అఘోరి కోపంతో దగ్గరకు వచ్చిన జనంపై కత్తితో దాడి చేసింది. కారులో తన వెంట తెచ్చుకున్న పెద్ద కత్తితో ముగ్గురిని గాయపరిచింది. సూర్యాపేటలో కొత్త బస్టాండ్ వద్ద కేంద్ర మంత్రి బండి సంజయ్ దిష్టిబొమ్మను యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఎలిమినేటి అభినయ్ ఆధ్వర్యంలో దగ్ధం చేశారు. ఇందిరాగాంధీపై, తెలంగాణ గద్దర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. నైతిక విలువలు లేకుండా బండి సంజయ్ గారు ఒక కీలక పదవిలో ఉన్న బాధ్యత రహితంగా మాట్లాడడం సరికాదు. ఇందిరమ్మ ఇండ్లల్లో ఏ రోజైతే రాష్ట్రంలో ఫోటోలు పెట్టడానికి ఏదైతే తెలంగాణ ప్రభుత్వం మన కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఏదైతే ఉన్నదో అలాగే కొనసాగిస్తుంది. ఇవాళ మీరు ఇందిరమ్మ ఫోటో పెట్టొద్దనడానికి మీరెవరు? తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు ఎక్కడున్నారు మీరు? కరీంనగర్లో ఎక్కడో ఏదో ఒకటి చేసుకుంటూ ఉన్నారు, కానీ అది సరికాదు. ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ భరోసా అన్ని ఇందిరమ్మ ఫోటో పెట్టే జరుగుతుంది. ఇదొక వారి మాటలు మేము తీవ్రంగా యూత్ కాంగ్రెస్ తరఫు నుంచి ఖండిస్తున్నాము. ప్రకాశం జిల్లా ఒంగోలు కూరగాయల మార్కెట్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రోడ్డును ఆక్రమించి కూరగాయలు అమ్ముతున్నారని మున్సిపల్ సిబ్బంది ఆక్రమణలను తొలగించింది. ఈ క్రమంలో వ్యాపారస్తులు, మున్సిపల్ సిబ్బందికి మధ్య ఘర్షణ జరిగింది. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కూరగాయల షాపుల ఏర్పాటుకు ప్రత్యామ్నాయ స్థలం చూపించాలని డిమాండ్ చేశారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రముఖ సినీ గాయని సునీత దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను ఆమెకు అందజేశారు. ఆలయం వెలుపలకు వచ్చిన సునీత స్వామివారిని కీర్తిస్తూ అద్భుతంగా పాట పాడి అలరించారు. కొత్త సంవత్సరం ప్రారంభంలో ఇప్పుడు స్వామివారు ఆశీర్వదించి వారి వద్దకు రప్పించుకున్నారు. అందరు బాగున్నారు కదా. ఎలాగో వెనకాల చాలా మంచి పాట వస్తుంది. నాలికే ఒక్కటి నీ నామములు అనంతము పోలించి నిన్నెట్టు పొగడేదయ్యా పోలించి నిన్నెట్టు పొగడేదయ్యా ఓలి నా కన్నులు రెండి ఒగిని మూర్తులు పెక్కు సోలి నిన్నెటు వలి చూచెదనయ్యా సోలి నిన్నెటు వలి చూచెదనయ్యా ఒక్క మాటు శరణని ఉండే నింతే కాక దిక్కు విధములను ఎట్టు వెనగేనయ్యా దిక్కు విధములను ఎట్టు వెనగేనయ్యా. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో తొక్కిసలాట 15 మంది మృతి 40 మందికి పైగా గాయాలు. జూలై నాటికి పోలవరం లెఫ్ట్ కెనాల్ పనులు పూర్తి చేయాలి. అధికారులు ఏజెన్సీలతో సమీక్ష నిర్వహించిన మంత్రి నిమ్మల రామనాయుడు. అవార్డుల కోసం 30 ఏళ్ల మాదిగ బిడ్డల పోరాటాన్ని బీజేపీకి తాకట్టు. మందకృష్ణ మాదిగపై మండిపడ్డ మాల సంఘాల జేఏసీ నేతలు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేలా వ్యవహరిస్తున్న హైడ్రాను నిషేధించాలి. ముసుగు దొంగల్లా వచ్చి నిర్మాణాలను కూల్చడాన్ని ఖండిస్తున్నామన్న నల్ల మల్లారెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.